आवाज न्यूज ट्रू वॉइस। నమస్కారం ఆవాజ్ న్యూస్ కి స్వాగతం। ఉద్యమమే ఊపిరిగా బతికి అన్ని కోల్పోయిన తర్వాత చివరికి రాజకీయ అన్యాయం జరిగిందని, అందుకే ఎమ్మెల్యే రమణారెడ్డి ఆధ్వర్యంలో తాను బీజేపీలో చేరానని ఒక ఉద్యమకారి ఆవాజ్ ఛానల్ తో పంచుకున్నారు। ఉద్యమం కోసం లాఠీ దెబ్బలు తిన్నానని, ప్రాణాలకే తెగించి పోరాడానని, కానీ తెలంగాణ బిడ్డలకు బీఆర్ఎస్ లో గుర్తింపు లేదని ఆయన అన్నారు। మాజీ సీఎం కేసీఆర్ కుటుంబానికి ప్రయోజనం కలిగిందని, ఉద్యమకారులు పక్కన పెట్టబడ్డారని విమర్శించారు। రమణారెడ్డి నాయకత్వంలో బీజేపీ ఉద్యమకారులకు సముచిత స్థానం ఇస్తుందని నమ్ముతున్నానని చెప్పారు। 15వ వార్డు నుంచి కౌన్సిలర్ గా పోటీ చేస్తానని ప్రజలు ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు। మీ గురించి తెలుసుకున్నామన్నా, మీ మాటల్లోనే చెప్తే। నమస్కారం అండి। మేము తెలంగాణ మలి దశ పోరాటంలో చాలా కష్టపడి ఉద్యమాలలో రోడ్ల మీదకి వచ్చి వంట వార్పులు చేపట్టి, అలాగే ప్రతి ఒక్క పౌరునికి తట్టి లేపి తెలంగాణ వస్తే ఏముంటుంది అని క్లాసులు కూడా ఇచ్చినాం। మేము ప్రతి ఒక్క కాలేజీలకు వెళ్ళి క్లాసులు కూడా ఇచ్చినాము। ఎందుకంటే తెలంగాణ అంటే పూర్తిగా వాళ్ళకి తెలియకుండా కానీ పిల్లలకు క్లాసులు ఇచ్చినాము। ప్రతి ఒక్క కాలేజీలలో స్కూళ్ళలో వెళ్ళి తెలంగాణ వస్తే మన బతుకులు బాగుపడతాయి, ఈ నిధులు నియామకాలు ఉద్యోగాలు వస్తాయి, కాబట్టి మనం తెలంగాణ కోసం పోరాడాలని మోటివేట్ చేసి ప్రజలను ప్రతి ఒక్క ఊర్లలోకి వెళ్ళి, పల్లెటూర్లలో కానీ సిటీలో కానీ ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి మోటివేషన్ చేసి మేము ప్రజలకు తట్టి లేపి రోడ్ల మీదకి తీసుకొచ్చినాము। అలాగే కష్టపడి తెల్లందాకా పొద్దుందాకా రాత్రనక పగలనక రే అనక కష్టపడి మేము ఉద్యమం చేస్తే తెలంగాణ 2009లో డిసెంబర్ 9 నాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ గుంజుకున్నది। అలాగే అంత గుంజుకుంటే మేము వెనక అడిగేసేది లేదని ఇక మొత్తం తీవ్రత ఉద్యమం ఇంకా పెంచి గట్టిగా పోరాడితే కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ సాధించినాము। అలాగే 1200 మంది బలిదానాలు తీసుకున్న తర్వాత తెలంగాణ ఇవ్వలేరు। ఈ కాంగ్రెస్ ప్రభుత్వము గోడ మీద పిల్లిలాగా ఉంచి మనకు తెలంగాణ ఇవ్వమంటే ఇస్తున్నాం అని చెప్పి మనకి ఇవ్వలేదు। సుష్మా స్వరాజ్ గారు బీజేపీ లోకసభలో బీజేపీ ఎంపీలను అందరూ ఏకతాటి మీదకి తీసుకొచ్చి, అలాగే వేరే పార్టీలలో కూడా కలుపుకొచ్చి తెలంగాణ బిడ్డలు బలిదానాలకు చలించిపోయి తెలంగాణ పోరాటం తెలంగాణ తప్పనిసరి ఇవ్వాల్సిందే, తెలంగాణ బిడ్డలు బలి అయిపోతున్నారని చెప్పి ఏకతాటి మీదకి తీసుకొచ్చి చాలా నేను తెలంగాణకే చిన్నమ్మను అని చెప్పి ఆమె పోరాడితే కాంగ్రెస్ పార్టీ వనికి అప్పుడు తెలంగాణ ఇవ్వడం జరిగింది। అన్న, ఈ నేపథ్యంలో మీ వ్యాపారం కూడా దెబ్బతిన్నదని చెప్పి ఒక ఉద్యమకారుడు చెప్పిండు అన్న, కామారెడ్డి ఏలే ఉంటాడు। ఇది వాస్తవం, ముమ్మాటికి నిజం ఇది। మేము ఉద్యమం చేసినప్పుడు ఎలాంటి వ్యాపారాలు చేయలేము, ఎలాంటి ఉద్యోగాలు చేయలేము, ఏం చేయలేము। మొత్తము పెళ్ళాం పిల్లలను ఇడిచిపెట్టేసి రాత్రనక పగలనక రోడ్ల మీదనే ఉన్నాము। మా వ్యాపారాలన్నీ ఖరాబ్ అయినాయి, అన్నీ ఖరాబ్ అయినాయి, కానీ మాకేమి ఫలితం జరగలేదు। మాకు కనీసం ఒక పోస్ట్ ఇవ్వలేరు, ఒక పదవి ఇవ్వలేరు, ఏమీ మాకు ఉపయోగపడలేదు। సామాన్యునికి వచ్చింది ఒరిగింది ఏం చేయలేదు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో। కేసీఆర్ పిల్లలు కేటీఆర్ కవిత ఇప్పటికే హరీష్ రావు వాళ్ళు సంతోష్ రావు వాళ్ళే కొట్లాడుతున్నారు ఆస్తుల పంపకంలో। ఇప్పుడు అన్న చెల్లెళ్ళే వేరైపోయినారు, కానీ మేము మాత్రం తినడానికి గతి లేకుండానే ఉన్నాయి అమ్ముకొని పరిశానల అయినాం। మీరు ఆ ఉద్యమకారుడు ఏం చెప్పిండంటే అన్న, మేము భవిష్యత్తు తరాలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆశపడి ఉద్యమాన్ని ఉధృతం చేసి టీఆర్ఎస్లోనే కొనసాగిందంట, కానీ మన ఉద్యోగాలు కూడా ఉపాధి అవకాశాలు యువతకు కూడా ఉపాధి అవకాశాలు రాని నేతృత్వంలో ఆయన కూడా బీజేపీ పార్టీలకు పోయినని చెప్పిండన్న। దీని గురించి మీరేం మాట్లాడతారు? ఇది వాస్తవము, మనకు ఉద్యోగాలు నియామకాలు అయితాయని, మనం బాగుపడతామని, మన పిల్లలు బాగుపడతారని ఉచిత అప్పుడు చెప్పిన కేసీఆర్ ఏంటంటే ఉచిత బోధన పిల్లలకు
ప్రతి ఒక్క పీజీ నుంచి కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యని అందిస్తానని చెప్పిండు. కానీ మన పిల్లలకు ఎవరికి ఉచిత విద్య రాలేదు, ఎవరు బాగుపడలేరు. ఓన్లీ వాళ్ళ కుటుంబం తప్ప ఎవరికి ఏం న్యాయం జరగలేదు. మేము మాత్రం రోడ్డు మీదకి వచ్చినాము ఉద్యమం చేసి, సామాన్యులకైతే ఏమి జరగలేదు. అన్న ఇప్పుడు మరి మీరు బీజేపీలోకి వచ్చారు కదా, సాటి ఉద్యమకారుడుగా మీకు బీజేపీ కానీ ఇక్కడ లోకల్ అసెంబ్లీ కామారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్లో రమణారెడ్డి గారు మీకు గుర్తింపు ఇచ్చిందని అనుకోవచ్చా? 100% నన్ను గుర్తించి ఈ బీజేపీ పార్టీలో కాటిపల్లి రమణారెడ్డి గారు, ఎందుకంటే నా చరిత్ర తెలుసుకొని నేనంటే ఏంది, భూమేష్ యాదవ్ అంటే మంచివాడా చెడ్డవాడా అని మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాత తనకు తెలుసు కాబట్టి నేను ఎటువంటి నాయకుడిని ఎట్లా ఉద్యమం చేసినా ఏమి చేసినా కష్టపడి ఉన్నోనికి ఏం లేదు అని పిలిచి మరి బీజేపీ పార్టీలో జాయిన్ చేసుకున్నాడు. అదే మన 15వ వార్డుకు వచ్చి ఇదే వార్డులో ఇక్కడికే వచ్చి నా 15వ వార్డు ప్రజలతోని నన్ను చూసి జాయిన్ చేసుకున్నాడు. ఏకైక వ్యక్తి నేను ఒక్కనే అయ్యి ఉంటా ఈ కామారెడ్డి పట్టణంలో. ఇప్పుడు రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీరు పోటీ చేసే అవకాశం ఉందన్న? 100% 15వ వార్డు నుంచి నేను కౌన్సిలర్గా పోటీ చేస్తా. నా పనిని చూసి మా అన్న ఇప్పుడు బీజేపీ టౌన్ సెక్రటరీగా నియమించిండు. అలాగే ఇప్పుడు కౌన్సిలర్గా పోటీ చేయబోతున్నా 15వ వార్డు నుండి. అన్న 10 ఏళ్ళు ఉద్యమకారుడుగా తిరిగిరు. మరి ఇప్పుడు ఉద్యమ నేపథ్యంలో మీకు కూడా కష్టాలంటే ఏంది, నష్టాలంటే ఏందో తెలుసు. రేపు కౌన్సిలర్గా గెలిస్తే ఒక ఉద్యమకారుడుగా మీకున్న అనుభవాన్ని రంగరించి ప్రజలకు సేవ చేస్తారా? వాస్తవానికి నేను వచ్చింది ప్రజల సేవ చేయడానికే. ఏదో ఆశపడో లేదా ఏదో కబ్జా చేద్దామో ఏదో పైసలు దోచుకుందామో అనే ఉద్దేశం నాకు అలాంటిది అసలే లేదు. ప్రజలకు సేవ చేయాలనే ఒక నినాదంతో నేను వచ్చిన. ప్రజలకు 100% నన్ను గెలిపించుకుంటే సేవ అనేది తప్ప వేరే ఆలోచన అనేది ఉండదు. మరి బీజేపీ ఇప్పుడు తెలంగాణలో ఎంతమంది ఉద్యమకారులు ఉన్నారు, వాళ్ళు కూడా ఇప్పుడు బీజేపీలో చేరే అవకాశం ఉందా అన్న? 100% వాళ్ళు బీజేపీ వైపే చూస్తున్నారు. టీఆర్ఎస్లో దొంగలు ఉన్నారు కాబట్టి బీజేపీకి ప్రతి ఒక్కరు మొగ్గు చూపుతున్నారు. రావాలనే ఎదురు చూస్తున్నారు. టైం చూసి వాళ్ళు వస్తారు. ఇంకా అన్న ఉద్యమ నేపథ్యంలో ఎన్నోసార్లు మీరు జైల్లోకి పోయినారన్నారు, లాఠీ దెబ్బలు తిన్నారన్నారు, టీఆర్ గ్యాస్ దెబ్బలు తిన్నారన్నారు. ఒకసారి ఒక ప్రాణమే పోయేది ఉందని చెప్పి మన ఉద్యమకారుడు అత్తిమామల రమేష్ చెప్పిండు. మీరు ఇద్దరు ప్రాణాలే పోయే సిచ్యువేషన్ ఏర్పడిందంట. దాని గురించి మాకు ఒకసారి చెప్పండి. ఇది నిజము. కామారెడ్డి ఆర్టీసీ బస్టాండ్లో లాఠీ చార్జీలు జరిగింది. బస్సులు ఆపడానికి మేము వెళ్తే లాఠీ చార్జ్ జరిగితే మాకు బస్సు ఎక్కి రాగానే మొత్తము పోలీసులు వచ్చి వీపుల కొట్టిర్రు. అలాగే కామారెడ్డి నుంచి బయలుదేరి హైదరాబాద్లో మిలియన్ మార్చ్ కోసము 3 రోజుల ముందు, ఎందుకంటే బారికేడ్స్ పికెట్స్ అన్నీ అడ్డం పెట్టి బంధువులు హైదరాబాద్కి ఎవరిని పోనీయలేరు. 3 రోజుల ముందు చేరుకొని మేము ఒక చిన్న ఇంట్లో పడుకొని 3 రోజులు ఒకటే గదిలో పడుకొని మేము మిలియన్ మార్చ్కు ట్యాంక్ బండి ఎక్కాలంటే ఎక్కినాము. ట్యాంక్ బండి ఎక్కి అరెస్ట్ చేస్తే ఎక్కడంతోనే అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి మాకు బొల్లారం పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. బొల్లారం పోలీస్ స్టేషన్లో అప్పుడు ఎవరెవరినంటే ప్రొఫెసర్ కోదండరాం, మేము మిలియన్ మార్చ్కు ట్యాంక్ బండి ఎక్కాలంటే ఎక్కినాము. ట్యాంక్ బండి ఎక్కి అరెస్ట్ చేస్తే ఎక్కడంతోనే అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి మాకు బొల్లారం పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. బొల్లారం పోలీస్ స్టేషన్లో అప్పుడు ఎవరెవరినంటే ప్రొఫెసర్ కోదండరాం, అలాగే నాయిన్ నరసింహారెడ్డి, ఎండల లక్ష్మీనారాయణ, ఇంకా తదితరులు చాలామంది అరెస్ట్ అయ్యి మనం తీసుకుపోయి బొల్లారం పోలీస్ స్టేషన్లో మిలియన్ మార్చ్ నాడు పెట్టిర్రు. అలాగే మానహారము అని పిలుపునిస్తే మానహారము నెక్లెస్ రోడ్లో వెనుక నుండి మేము చేసే ప్రోగ్రాం వెనుక నుండి పోలీసులను మోహరించి టియర్ గ్యాస్తోని వదిలితే మా పక్కకు వచ్చి పడ్డాయి. అలాగే రబ్బరీ బుల్లెట్లతోని విసిరితే మా పక్కకు వచ్చి పడ్డాయి. ఆ రోజు మేము ప్రాణాలే వదిలిపోయేది. మా అదృష్టం బాగుండి మేము బతికి బయటపడ్డాము. ఆ రోజు మాత్రము చాలా పెద్ద మొత్తంలో ఒక 5 మీడియా కూడా కాలబెట్టిరు. వాళ్ళే కాలబెట్టి వాళ్ళ మనుషులను తోలేసి మీడియా వ్యాన్లు ఉంటాయి చూడండి, ఆ వ్యాన్లను కూడా కాలబెట్టిరు. హెచ్ఎం టీవీదిగా పోయింది, సాక్షి టీవీది పోయింది,
టీవీ5ది కాలబెట్టిరు వ్యాన్లను. వీళ్ళు మొత్తము ఈ మొత్తం చూపించి మొత్తం దేశం మొత్తము తెలిసిపోతుంది వీళ్ళు ఉద్యమం అనేది చేసి వాళ్ళ మనుషులను దోలుకొచ్చి కాలబెట్టి ఆ వ్యాన్లను కాలబెట్టి వాళ్ళు ఏం చేసిరంటే రబ్బర్ బుల్లెట్లు టియర్ గ్యాస్లతోని ఫైర్ చేస్తే మా పక్క పంటే వచ్చి పడ్డాయి. మేము త్రుటిలో తప్పించుకున్నాము. ఆ రోజు మాత్రం శవాలే వచ్చేది. అంటే ఉద్యమాన్ని నీరు గార్చి ఉద్యమకారుల పైన నెట్టుదామని మీడియా వాహనాలు కాలబెట్టారు. ఆ మీడియా ప్రతి ఒక్కటి చూపిస్తుంది కాబట్టి ఆ మీడియానే ఆపేస్తే ఇక విజువల్స్ పోవు కాబట్టి, ఎందుకంటే తెలంగాణ ఇయ్యద్దనే కుట్రలు పన్ని వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళే పంపి అప్పుడు చేసిన విషయం. ఇంకోటి ఉందన్న, ఉద్యమకారుల పైన ఆంధ్ర పోలీసులు కావాలని అతిగా ప్రవర్తించే వాళ్ళంట కదా. వాళ్ళు ఒకరోజు రాత్రి 12 గంటలకు వచ్చి ఇంటికి వచ్చి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో బంధించేది మమ్మల్ని. రాత్రి 12 గంటలకు వచ్చి లేపుకపోదురు. పొద్దున ప్రోగ్రామ్ ఉందని తెలియగానే ఒకరోజు ముందే వస్తారు. మేమేం చేస్తుంటే మీ ఎక్కడో ఒక దగ్గర చెట్లల్లో పుట్టలలో అక్కడ పోయి పొద్దున తీసుకొని వస్తుంటే ఇంట్లో పోయేవాళ్ళం. మరి అన్న, మీరు ఇప్పుడు కాటిపల్లి రమణారెడ్డి గారి కామారెడ్డి సెగ్మెంట్లో ఆయన ఎమ్మెల్యే ఉన్నారు. ఇప్పుడు మరి నిజంగా ఉద్యమకారులకు న్యాయం చేపిస్తారా మీరు? మా అన్న కాటిపల్లి వెంకటరమణారెడ్డి అంటే దానకర్ణుడు, దారవీర సూరకర్ణుడు. ఎలాగనో మా రమణన్న కూడా దారవీర సూరకర్ణుడు. ఎందుకంటే ఆయన సొంత ఆస్తులు అమ్ముకొని ఇప్పుడు చాలా ఏం చేసిండు అనేది ప్రతి ఒక్కటి అది ఆయన మీడియాకు చెప్తలేడు. కానీ వాస్తవానికి అటువంటి నాయకుడిని నా జీవితంలో నేను చూడను కూడా. ఎందుకంటే అతను ప్రతి ఒక్క కులాల కానీ ఎవరి కానీ సంఘాల కానీ భవనాలు ఫంక్షన్ హాళ్ళు అభివృద్ధి చాలా చూపిస్తుండు. ఒక్క రూపాయి కూడా ఆశించకుండా తన సొంతంగా డబ్బులు ఆయన ఆస్తులు అమ్ముకొని పెట్టడం అంటే ఇటువంటి నాయకుడిని దోసుకునేటోళ్ళని చూసినాం. కానీ ఇటువంటి నాయకులను నా జీవితంలో చూడను కూడా. ఎందుకంటే ఆ కాలంలో కూడా ఉన్నారని అన్నారు. కానీ ఇప్పటి వరకు అయితే యాన్నో నోట్లో 100 ఒకళ్ళు ఉంటారు తప్ప ఇటువంటి నాయకుడిని నేను ఇప్పటి వరకు చూడలేను. ఆ ఎమ్మెల్యే అయిన నుంచి మాత్రం చాలా ఖర్చులు పెట్టిండు. ఇప్పటికీ కొన్ని ఆస్తులు అమ్ముకొని కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసిండు తప్ప ఆయన 1 రూపాయి ఆశించాడు. ఎవరిని లంచం తీసుకొనియాడు, ఆయన తీసుకోడు. మాకు కూడా ముందు అలా జైన్ చేసుకున్నప్పుడు అదే దాన్ని మనం వస్తున్నాం పార్టీలకు, నువ్వు లంచాలకు ఏదన్నా కౌన్సిలర్ అయినా రేపు పొద్దుగా ఏదైనా పెద్దగా అయినా కానీ మన దాంట్లో ఇలాంటివి ఉండయి. డబ్బులు ఆశించడం ఉండదు, లంచాలు తీసుకోవడం ఉండదు. నికాలసైన ప్రజాసేవ చేసేది ఉంటే నువ్వు పార్టీలకు రావాలి. మన దగ్గర ముందే ఇట్లాంటిది ఉంటుంది. నేను తీసుకొని ఇయ్యను, నువ్వు కూడా కరెక్టే ఉంటావు కాబట్టి నువ్వు ఆ విషయంలోనే నిన్ను ఆహ్వానించినని నన్ను జైన్ చేసుకోవడం జరిగింది. అన్న, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం అన్న. బీజేపీ ఉద్యమకారుడు అవన్నీ పెట్టే ఒక ఉద్యమ సూర్యుని లెక్క ఇప్పుడున్న యువతకు మీరు ఇచ్చే సందేశం ఏందన్న? ప్రజలకు మన యూత్ ఇప్పటికైనా మేలుకొని తెలంగాణను మనం కాపాడుకోవాలనుకుంటే ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి యూత్ చాలా ముందుకు వచ్చి ప్రతి ఒక్కరు నాది తెలంగాణ నాది అని తీసుకొచ్చిన తెలంగాణ కాపాడుకోవాలి. ఇప్పుడు ఫ్యూచర్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంను చూసినాము, టీఆర్ఎస్ ప్రభుత్వంను చూసినాము. కాబట్టి ఎందుకంటే మోసం చేసుడు తప్ప, దాచుకున్నాడు తప్ప, మొత్తం స్కీమ్లు తప్ప ఏం లేదు. కాబట్టి ఎవరైతే పరిపాలిస్తారో నికాలసంగా పరిపాలించే నాయకుడిని తీసుకొని మనము ఈ బీజేపీ ప్రభుత్వం ఒకసారి అవకాశం ఇస్తే యూత్ మొత్తము బీజేపీని ఈసారి గెలిపిస్తే మాత్రము 100% మనము అనుకున్నది సాధిస్తామని నేను నమ్ముతున్నాను. 2027లో మీరు అన్న మాట ప్రకారం బీజేపీ అధికారం చేపడుతుందా? 100% చేపడుతుంది. మన నరేంద్ర మోడీ నాయకత్వంలో మన తెలంగాణలో ఇప్పుడున్న రామచంద్రరావు కానీ, కిషన్ రెడ్డి కానీ, బండి సంజయ్ కానీ, మా వెంకటరమణన్న కానీ ఇంకా చాలామంది పెద్ద పెద్ద నాయకులు, మంచి నాయకులు ఉన్నారు. వాళ్ళు 100% తీసుకొస్తారు. తెలంగాణలో 2027లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది. మన తెలంగాణ బాగుపడుతుంది. నిధులు నియామకాలు కరెక్ట్ జరుగుతాయి. ఇంకొకటి ఏంటంటే సెంట్రల్లో కూడా బీజేపీ ఉంటే, తెలంగాణలో కూడా బీజేపీ ఉంటే నిధులు బాగా వస్తుంటాయి. చాలా బాగా జరుగుతుందని ప్రతి ఒక్కటి అభివృద్ధి జరుపుకుంటామని నేను ఆశిస్తున్నాను. అన్న, ఇంకోటి యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారన్న, దాని గురించి మీరు ఒక చెప్పండి. నేను యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు మొన్నటి వరకు ఉండే, ఇప్పుడు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ నేను. ఇప్పుడు యాదవ సంఘం తెలంగాణ వైస్ ప్రెసిడెంట్ నేను. ఇప్పుడు మా యాదవులు కూడా తెలంగాణ కోసం చాలా పాటుపడ్డారు. యాదవులు తెలంగాణ కోసం పోరాడారు.
అప్పుడు కృష్ణుడు ఎట్లనో యాదవులు అట్లా ఏ రంగంలోనైనా చూసుకోండి, మీరు చూడండి, మీరు తెలుసుకోండి. యాదవులు ముంగటుంటే ఏదైనా జరుగుతుంది. యాదవులు కూడా మంచి అవకాశాలు దొరుకుతాయి. అదే పాత గవర్నమెంట్లో అదే గొర్రెలు బర్రెలు ఇవి తప్ప ఏమీ మిగలలేదు. అందులోనే మా 750 కోట్లు స్కామ్ జరిగింది. అలాగే మా తెలియని మా యాదవులు 25% కట్టించుకున్నారు పేమెంట్. ఒక యూనిట్కు 35,000 రూపాయలు కట్టించుకొని ఒక ఉద్యమ సూర్యునితో మీరు ఉన్నారు. ఆ ఉద్యమ సూర్యుని అడుగుజాడల్లో మీరు నడుస్తున్నారు. ఆయన వెంబట మీరు కూడా బీజేపీలోకి వచ్చిండ్రు. ఆయన పడ్డ కష్టాన్ని మీ మాటల్లోనే చెప్పుకుంటారు. మన భూమేష్ అన్న గారు అతను ఒక విద్యార్థి దశ నుంచి తన చరిత్ర ఎందుకంటే మేము అతనిది కొన్ని ఎవిడెన్స్ చూసినాము, బుక్లో ఫోటోస్ చూసి అంటే ప్రతి ఒక్క జాగాలో మన కామెడీలో ధర్నా చేసుట్లో ఉద్యమం మన తెలంగాణ రావడానికి రోడ్ల మీద నాట్లు వేసి స్కూళ్ళల్లో వెళ్ళి లెక్చర్ చెప్పుకుంటూ విద్యార్థులకు చెప్పుకుంటూ లెక్చర్ మన కాలేజీలలో విద్యార్థులకు కాలేజీ పిల్లలకు చెప్పుకుంటూ అరే మనకు తెలంగాణ వస్తే ఏమొస్తుంది ఏమైంది అనేది తను వివరించి కష్టపడి తనకు పని లేకు ఏ పని అన్ని ఇడిచిపెట్టుకొని తన ఏదో ఎంతో తనకు ఏంటంటే అరే మన తెలంగాణ వస్తే ఇంత బాగుంటుంది అనేది తన కలగన్నాడు. కానీ ఆ కళ పాపం తనకు వేరే రూపంగా కనిపిస్తుంది. కానీ మాకేమనిపించిందంటే మన భూమేష్ అన్నను మేము ఈ కాలనీలో అరే ఈయన అన్న ఏంది ఇట్లా మరి ఇంత పెద్ద ఒక త్యాగమూర్తి టైపు మన తెలంగాణ కోసం ఇంత చేస్తే మేము అన్నతో మేము అడుగు పెడతామనేసి మేము అన్న జాడలో మేము బీజేపీలో చేరినాము. అయితే మనకి ఇప్పుడు ఏంటంటే ఒక రాజకీయ నాయకుడు ఎవరే కానీ ఏమనుకుంటారు అంటే అరే అలా వస్తే నేను నాకు పైసలు వస్తుండొచ్చు, నాకు ఏమో వస్తుండొచ్చు అని అనుకుంటారు. కానీ ఒక మన భూమేష్ గారు పోయిన సంవత్సరము వాటర్ సప్లై మొత్తానికి ఫ్రీ వాటర్ ట్యాంక్ పెట్టి మొత్తం ఇంటింటికి వాటర్ ఎవరికి కాల్ చేస్తే నైట్ అయినా సరే డే అయినా సరే ఎవ్రీ టైం వాటర్ ఇప్పించండు. ప్లస్ ఏంటంటే ఇప్పుడు మా కాలనీలో కృష్ణ మందిర్ గుడి కాడ మేము ఇప్పుడు ఏంటంటే మేము ఒక గుడి కడుతున్నాము. ఆ గుడి కోసం కానీ మళ్ళీ వాటర్ సప్లై అనేది ఆ గుడి ప్రాంతాల నుంచే బోర్లు ఉన్నాయి. మాకు ఏదైనా పైప్ లీక్ అయినా ఏదైనా కానీ అక్కడ ఏదైనా ఇప్పుడు ఈ పరిశుద్ధ దాని గురించి కానీ ఏదైనా కానీ ప్రాబ్లం ప్రతి దానికి ఒక పేదవానికి ఇట్లా కాల్ చేసిందంటే అన్న హాజరు ఉంటాడు అక్కడ. ఆ స్ఫూర్తితోని మేము అన్నతోని మేము జాయిన్ అయినాము. మాతో పాటు 100 మంది జాయిన్ అయ్యారు. మళ్ళీ అన్న ఇప్పటికీ తన సొంత ప్లాట్లో